Isaiah chapter 59, verse 1 and 2. Behold, the Lord's hand is not shortened, that it can't save, or his ear dull, that it can't hear. But your iniquities have made a separation between you and your God. In తెలుగు, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు ఎందుకని వినట్లేదు, ఇంకా జవాబు రావట్లేదు ఏంటి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. అయితే రక్షించట్లేదు ఏంటి అని అనుకుంటే, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తం కురుచు కాలేదట, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనం చేసేటటువంటి దోషములు, పాపములు, పాప కార్యాలు, పాపపు ఆలోచనలు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మన ప్రార్థన ఆయనకు వినిపించకుండా చేయటానికి మనం చేసేటటువంటి పాపాలు ఆయనకి మనకి మధ్యలో ఉన్నాయి. వాటిని మనం ఆయన దగ్గరికి వెళ్ళి కడిగేసుకున్నట్లయితే, క్షమాపణ అడిగి మనం క్షమింపబడినట్లయితే ఆయన మన మొర చాలా ఈజీగా ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇస్తారు అని దీని మీనింగ్ అన్నమాట.